అందరికీ సరిపోతాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు ఒక మేలుకరమైన మాటలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మేలు, ఆ మేలు కలిగే మాటలు. మేలు చేయాలని దేవుడు యేసుని లోకానికి పంపాడు. మనల్ని బాగు చేయాలని దేవుడు యేసుని లోకానికి పంపాడు. కానీ వెలుగు మన మధ్యలో ప్రకాశిస్తున్నది. వాక్యం ఏమంటుందంటే చీకటి దానిని గ్రహింపలేకపోతున్నది. ఎలాగంటే ఒక కళ్ళు లేని వ్యక్తికి కళ్ళున్న వ్యక్తి ఎంత అందంగా ఉందో చూడంటే అతనికి ఏం తెలుస్తుంది? నాకు ఏం తెలుస్తుంది? అలాగే ఈరోజు ప్రపంచంలో యేసు ప్రభు చాలామందికి తెలియదు. ఒక తెలియని వారి గురించి పక్కన పెడితే తెలిసిన వారు కూడా చీకట్లోనే ఉంటున్నారు, అంటే పాపంలో. ఈ చీకట్లో ఉన్నప్పుడు దేవుని వెలుగు మనకు అర్థం అవ్వదు. దేవుని కార్యాలు మనం చూడలేము, పొందుకోలేము. ఈ లోకంలో ఇద్దరు సంబంధులు ఉన్నారు: వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. పరలోక సంబంధులు, లోక సంబంధులు. అంటే ఈ క్యాడర్స్ మనం చూసుకుంటే యేసు ప్రభు అన్నాడు, దొంగతనమునకు మాత్రమే వచ్చును. దొంగవాడు దొంగతనానికి వస్తాడు. వడ్డీ వ్యాపారాలు చేసేవాడు, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళు పొద్దున్నే ఎవరైనా చచ్చిపోయారని తెలిసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మాకు బాకీ ఏమైనా ఉన్నారని చూసుకుని, అమ్మయ్య ఆ చచ్చిపోయినవాడు నాకు ఇవ్వక్కర్లేదు అనుకుంటాడు. వాడు ఆలోచన దాని మీద ఉంటుంది. మరి ఒక రోజున ఎత్తు చచ్చిపోతాడు, అప్పుడు ఇవ్వవలసిన వాళ్ళు అందరూ అమ్మయ్య అనుకుంటారు కదా. ఏమయ్యా నువ్వు చచ్చిపోవా? నువ్వు పోతావు కదా. ఏంటి బంధాలు ఎలా ఉన్నాయి? మనుషుల బంధాలు, చీకటి బంధాలు, చీకటి డార్క్ రిలేషన్స్. కాబట్టి యేసు ప్రభునందున్నవారు వెలుగు, ఆత్మ సంబంధులు, పరలోక సంబంధులు. మీకు స్పష్టంగా చెప్పాలంటే మీలో దేవుడి దగ్గర నుంచి మేలు పొందలేని వారు, పైగా ఇక్కడ అంటాడు వాక్యంలో రెండొంతల మేలు. ఈ మేలు పొందలేని వారు ఎవరు తెలుసా? చీకటి సంబంధులు, శరీర సంబంధులు, లోక సంబంధులు. వీళ్ళు దేవుడి దగ్గర నుంచి ఎప్పటికీ మేలు పొందుకోలేరు. ఇక్కడికి ఒక ఆవిడ వచ్చేది. ఆవిడంది, మా అమ్మాయికి ఏదైనా ఒక ఉద్యోగం దొరికితే చాలు. వాళ్ళ అమ్మాయికి చాలా పెద్ద ఉద్యోగం దొరికింది. అప్పటి నుంచి కంప్లీట్గా మానేసింది ఇక్కడికి రావడం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం దొరికింది కదా, ఇంకెందుకు మందిరానికి వెళ్ళడం. చూసారా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో? పోను ఉద్యోగం వచ్చిన అమ్మాయి 7 నెలల నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు కదా. ఉదయకాలం ముందు రాజమండ్రిలో ఒక ఆవిడ, అయిపోయి మా అమ్మాయి దేవుడిని నమ్ముకున్నాక పాస్ అయింది, కానీ పని అవ్వలేదు ఇవాళ అందట మందిరానికి రావడానికి. ఎందుకు పని అవ్వలేదమ్మా అంటే, అమ్మాయి పని పూర్తి అవ్వలేదు. 'దే ఆర్ వెరీ బిజీ'. 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 '
చాలా బిజీగా ఉన్నారు, దేవుడి దగ్గరికి రాలేనంత హడావుడిగా ఉన్నారు. వీళ్ళందరూ చీకటి సంబంధులు, లోక సంబంధులు, శరీర సంబంధులు. వీళ్ళ ముగ్గురు కూడా మేలు దేవుడి దగ్గర నుంచి పొందలేరు. ఇప్పుడు ఈరోజు వాక్యంలో మనకి ఎవరికి మేలు చేస్తాడు, ఎంత మేలు చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు, ఎంత మేలు చేస్తాడు అనేది మనం గ్రహించవచ్చు. మీలో మేలు పొందుకోవాలనుకున్న వారందరూ ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 8 నుంచి 12వ వచనం వరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. నేను కన్నులారా చూచితిని కనుక చదువు. నేను కన్నులారా చూచితిని కనుక బాధించి వారికను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నటకై నేను ఒక దండుపేటని ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఆనంద్ ఉన్నాడు మన ఎదురుగుండా. ఆనంద్, ఈ ఆనంద్ తోటే నా సేవ ప్రారంభమైంది. 2003 ఆగస్టు 29వ తేదీ మద్రాసు. ఆ రోజు పని ఏం జరగలేదు, ఉపవాసం చేయబ్బాయి అని. మళ్ళీ 30వ తేదీ ఉదయాన్న ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో నా కూడా ఉన్న ఇద్దరిని దేవుడు పక్కకు గంటేసి నన్ను పైకి లేవనెత్తినట్టు వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ముందే చెప్పేశాను ఆనందతోటి, 7:30కి బయలుదేరే ముందు చెప్పాను, ఈరోజు మన పని అయిపోతుంది, దేవుడు గోతులో నుంచి మనలను పైకి లేపాడు. ఆ రోజు 12:30కి అతని కార్యక్రమం పూర్తయిపోయింది. హల్లెలూయా. ఆ రోజు 12:30కి కార్యక్రమం పూర్తయిపోయాక ఈరోజు అతను దేవుడి ద్వారా పొందిన మేలు ఒకంత కాదు, 2 అంతలు కాదు, 200 అంతల మేలు పొందాడు అతను. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఆ రోజు ఆనందు టిఫిన్ చేయటానికి కూడా ఆలోచించాం. ఒక టిఫిన్ అంటే ఇద్దరికి కలిపి 50 రూపాయలు అవుతుంది, రెండో టిఫిన్ తింటే 100 రూపాయలు అవుతుంది. నేను డబ్బులు కొదువుతోటే ఉన్నాను, అతను డబ్బులు కొదువుతోటే ఉన్నాడు. అయినా వాళ్ళమ్మ ఖర్చుల కోసం 1500 ఎంత ఇచ్చినట్టు ఉంది. మొత్తం మీద చాలా జాగ్రత్తగా పొదుపుగా వెళ్ళాము. చపాతీ తింటావా అంటే మీరు తింటారా, మీరు తింటారా అంటే డబ్బులు లేవు, ఎవరు తింటారు? ఈ రోజున మనం చెప్పకూడదు, అతని జీతంలో నుంచి ఏ సేవా కేంద్రం ఖర్చు పెట్టుకోవటానికి కావలసిన దానికన్నా ఎక్కువ దశమ భాగాన్ని చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. చాలా పెద్ద దశమ భాగం అతను ఇచ్చేది. అలాంటి వారు 4 ఉన్నారు ఈ సంఘంలో. ఆ 4 వల్ల యేసు ప్రేమికులని ఈ కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు చాలా ఘనంగా బలంగా జరుగుతున్నాయి. పేర్లు చెప్తే నేనేదో దశమ భాగాలు కోరుకునేవాడిని అనుకుంటారు మళ్ళీ. కానీ మరి ఎవరో ఇవ్వకపోతే సంఘం ఎలా నడుస్తుంది? ఆ బస్సులు, ఈ వాహనాలు, ఈ స్థలాలు, మందిరాలు, ఏసీలు ఎక్కడి నుంచి ముందుకెళ్తాయి?
కాబట్టి అంటే ఆ రోజు ఇద్దరం కలిసి చపాతీ తినలేని మేమిద్దరం ఈరోజు 200 మందికి బిర్యానీతో భోజనం పెట్టగలదు. దేవుని స్తోత్రం. ఎవరు చేశారు ఈ మేలు? దేవుడు. ఈ రోజున మమ్మల్ని దేవుడు ఎందుకు నిలబెట్టాడు? నీరు లేని గోతిలో నుండి. నాకు అదే సంఘటన గుర్తొచ్చింది. ఆ సంఘటన జరిగి ఈ రోజుకి 21 సంవత్సరం అయింది. 2003 ఆగస్టు. కానీ ఈరోజు వరకు వాళ్ళు నమ్మకంగా ఆ దేవుని మందిరంలో ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు ఆనంద గురించి చెప్పానో తెలుసా? దేవుని వాక్యం ఆయన జీవితంలో, నా జీవితంలో నెరవేరినప్పుడు మీ జీవితంలో ఎందుకు నెరవేరదు? హల్లెలూయా. నెరవేరిన సాక్షి ఎదురుగుండా ఉన్నాడు. నెరవేరిన సాక్ష్యం ఎదురుగుండా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మీరు మేలు పొందుకోవాలంటే, అంటే మీరు అప్పు చేయని వారిగా, చెయ్యి చాపని వారిగా, ఎవరి మీద ఆధారపడిన వారిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా జీవించాలని ఎవరు కోరుకోరు? కానీ ఆ రోజున ఆనంద్ కానీ, ఈరోజు నేను కానీ, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు ఎలా ఉన్నామో ఈరోజు మా మనసు మాత్రం అలాగే ఉంది. హల్లెలూయా. మార్పు లేదు, గర్వం రాలేదు. ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలలో కూడా చాలా గర్వం, కానీ అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా గర్వం రాలేదు. ఎంత పెద్ద సేవలో ఉన్నా నాకు గర్వం రాలేదు. హల్లెలూయా. గర్విష్ఠులు యెహోవాకు అసహ్యులు. గర్వంగా ఉండేవాళ్ళు అంటే దేవుడికి చాలా అసహ్యం అని మీరు మొదట గ్రహించాలి. ఒక 100 రూపాయలు జేబులో ఉంటేనే చాలా గర్వంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా. చొక్కా బత్తాలు ఇక్కడ దాకా తీసేసి జేబులో ఉన్న డబ్బు పై కనబడేలాగా పెట్టి ఏమనుకుంటున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమనుకుంటారు? నీ దగ్గర డబ్బు ఉంటే మేమేమనుకుంటాం? నీకేమైనా దండం పెట్టాలా? నువ్వేమైనా దేవుడువా కదా. ఇక్కడ మొట్టమొదట చూస్తే కన్నులారా చూచితిని. జకారి అనే ప్రవక్త అంటున్నాడు, నేను కన్నులారా చూచితిని. ఏం చూశాడంట? బాధించువారు రారు, తిరుగులాడు సైన్యము రారు నా మందిరము మీదకి. నా మందిరము అంటే నువ్వు నేను. నా మీదకి, నీ మీదకి పోరాడేవారు ఎవరు రారు. నా చుట్టూ, నీ చుట్టూ దండుపేటను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దండుపేట అంటే మీకు తెలుసా? దండు బాబా, దండు అంటే సైన్యము. దండు అంటే కొన్ని వందల మంది, వేల మంది దేవదూతలు ఆయన మందిరం చుట్టూ తిరుగుతూ ఉంటారంట. హల్లెలూయా. ఎవడొస్తాడు? ఇంకా ఎవడేం చేయగలుగుతాడు నిన్ను? మర్చిపోకు. ఎవరికి ఏర్పాటు చేశాడో చూద్దాం. ఈ ఏర్పాటు ఎవరికి చేశాడు? అందరికీనా? యేసును నమ్ముకున్న వారు అందరికీనా? కాదు. యేసులాగా జీవించే వారికి మాత్రమే. హల్లెలూయా. ఒక పనికిమాలినోడికి దండుపేట ఉంటుందా? ఒక దొంగోడు ప్రార్థన చేసుకుని, యేసు ప్రభు చాలా గొప్పోడు కదా, నేను దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, ఈరోజు నన్ను ఎవరు పట్టుకోకుండా దొంగతనం చేసేలాగా సహాయం చేయన్నాడట. అంటే అందరికీ లోకువే కదా యేసు ప్రభు. మరి పనికిమాలిన పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారేమో. మరి ఈయన ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ఆ ఇల్లు తలుపులు తీసున్నాయి, లైట్ వెలుగుతుంది, ఎవరు లేరు. అబ్బబ్బబ్బా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. లోపలికి వెళ్తే తాళం చేతులు బీరువానే మర్చిపోయింది ఈవిడ కంగారులో అనుకున్నాడు. పక్కన సంచి కూడా ఉంది, ఖాళీ సంచి. ఇంకేముంది? బీరువా తీశాడు, నగలు తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. ఈ కాడి నుంచి నేను శాశ్వతంగా యేసు ప్రభు బిడ్డను అయిపోతాను, దీంట్లోంచి దశంభాగం కూడా
పాస్టర్ గారికి ఇచ్చేస్తాను అని అనుకున్నాడు. అర్థమైందా? సంచి తీసుకుని వెనక్కి తిరిగేటప్పటికి నలుగురు కర్రలట్టుకుని ఉంచుని ఉన్నారు. ఏంటన్నాడు, ఈ మధ్యన చుట్టుపక్కల దొంగతనాలు జరుగుతున్నాయి, మాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది, ఇలాగ అయితే పట్టుపడతాడని మాకు ఆలోచన వచ్చింది. ఆలోచన ఎవరిచ్చారు? వాళ్ళకే దేవుడిచ్చాడు. ఎముకలన్నీ ఎరగొట్టేశారు, ఒక్క ఎముక కూడా మిగలదాడికి. కొట్టేసి పోలీసులకు అప్పచెప్తలేదు అని బయటికి గెంటేశారు. ఏంటి యేసుప్రభు ఎలా చేసావంటే, జైల్లో లేదు, నేను దొంగల కాపలా ఉంటాను అనుకున్నావా? దొంగల్ని మార్చడానికి వచ్చాను నేను. హల్లెలూయా. అలాగ మీలో ఎవరైనా పనికిమాలిన పనులు చేస్తున్నారు అనుకోండి, మీకు కాపలాగా ఉండడు, మిమ్మల్ని విరగ్గొడతాడు, విరగ్గొడతాడు. ఎవరు మాట్లాడతలేదు? ఎవరు మాట్లాడతలేదేంటి? దొంగ పనులకి కాపలా ఉంటాడా దేవుడు? దొంగలను మంచివారిగా మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి తప్పుడు పనులు, దొంగ పనులు, పాప పనులు చేయొద్దు. వాళ్ళ చుట్టూ ఆయన సైన్యం ఉంటారు, ఆయన సైన్యం కాపలా కాస్తూ ఉంటారు. నేను ప్రేమ్ కుమార్ కోర్టుకి వెళ్ళేవాళ్ళం, మమ్మల్ని చూసి అందరూ దూరంగా వెళ్ళిపోయేవారు. ఆ కేసు క్లోజ్ అయిపోయాక కానీ నాకు తెల్లలేదు ఎందుకు వెళ్ళిపోతున్నారో అనుకునేవాడిని నేను. ఏంటి నేను వెళ్ళేటప్పటికి అందరూ పారిపోతున్నారేంటి, పైగా ఇతను చూసి పారిపోతున్నారు అనుకున్నాను. తర్వాత చెప్పాడు నాకు, ఏమంటే మీకు కూడా వచ్చిన అతను పెద్ద రౌడీ అంట కదా, చేతిలో బ్యాగ్ బాంబులు ఉంటాయంట కదా, ఈయన బాంబులు అంట, ఈ ప్రేమ్ కుమార్ సంచిలో బాంబులు ఉంటాయి అనుకున్నారంట. ఆయన కూడా కొంచెం సీరియస్గా ఉంటాడు కదా, రౌడీ అనుకున్నారు. అలాగా వాళ్ళకి ఆలోచన కలగజేసింది ఎవరో? దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా కాపాడుతాడు తన పిల్లల్ని. మనకు కూడా ఆయన దూతలు ఉంటారు. దండుపేటను ఏర్పరిచితిని, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా. చెప్పండి, ఎవరెళ్ళో? దేవుని పిల్లలు. సియోను నివాసులు, యెరూషలేము నివాసులు ఎవరు? దేవుని పిల్లలు. దినాల కాడికి, దెబ్బల కాడికి వెళ్తే నీ చుట్టూ సైన్యం ఉండరు, ఎక్కడికి వెళ్ళకో. ధనంజయ్ గారు వెళ్తావా? అక్కడ ఉండరు. పనికిమాలిన చోటుకి వెళ్తే ఉండరు. యాకోబు గారు జాగ్రత్త, తాడు పామై కరుస్తుంది ఒకసారి, జాగ్రత్తగా ఉండాల. కాబట్టి సియోను, యెరూషలేం అంటే, సియోన్ అంటే దేవుని మందిరం, యెరూషలేం అంటే దేవుని పట్టణం. నా పిల్లలారా, సంతోషముగా ఉండండి, ఉల్లాసముగా ఉండండి. చెప్పండి, సంతోషము ఉల్లాసం అంటే ఏడదే. ఇంకొకటి బయట తిరుగుతుందా, లోన్ ఉందా, జైలు వేసేసారా? ఇది ఆ చూడు, సంతోషం ఉల్లాసం అంటే ఎంత హాయిగా ఉందా. అదేలే, నీ కూడా మాట్లాడుకుంటా కదా, ఏంటో చెప్తుంది. చూసారా, వాళ్ళకి ఏమీ తెలియదు, హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఉల్లాసంగా ఉంటారు. మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, యేసు నాతో ఉన్నందున, యేసు నాతో ఉన్నందున, యేసు నాలో ఉన్నందున, యేసు నాలో ఉన్నందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, ఉత్సాహముగా యేసుని
గూర్చి ఉత్సాహముగా యేసుని చూచి పాటలు పాడెదను నేను, పాటలు పాడెదను నేను, నాట్యము చేసెదను నేను, నాట్యము చేసెదను నేను, దావీదు వలెనే మోషే వలెనే దావీదు వలెనే మోషే వలెనే కీర్తింతును ఘనపరతును, కీర్తింతును ఘనపరతును, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, యేసు నాతో నా ఉన్నందునా, యేసు నాతో ఉన్నందున చూసారా చాలా సంతోషంగా ఉండమంటున్నాడు దేవుడు. ఎందుచేత మన చుట్టూ ఆయన సైన్యం ఉన్నారు, మన చుట్టూ ఆయన రక్షణ ఉంది. మీకు తెలియక భయపడుతున్నారు. ఎవరు వస్తారంట, ఏదో చేస్తారంట, భయపెడతారంట. ఎవరికి మనం భయపడవలసింది ఎవరు? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చేయకపోతే మీరు ఈ లోకంలో ఎవరికి భయపడక్కర్లేదు. హల్లెలూయా. పాపం చేస్తే భయపడాల్సిందే. పాపం చాలా భయంకరమైంది. పాపం చేసేవాడు చుట్టూ ఆయన ఉండడు కనుక వాళ్ళకి ఏదో ఒకటి సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ నీ రాజు, ఈయనకి 3 లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. 3 లక్షణాలు. ఎన్ని లక్షణాలు? మేనేజర్ అవ్వకముందు రాసేది, ఇప్పుడు మానేసింది. పవిత్ర మేనేజర్, యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లాస్లో ఉందంట, మూసేస్తారని చెప్పుకుంటున్నారు. ఓకే. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. చెప్పాలి. 3 లక్షణాలు ఉన్నాయి ఆయనకి. మొదటి లక్షణం నీతిమంతుడు. హల్లెలూయా. ఎంత గొప్ప నీతిమంతుడు యేసు. 2, రక్షించుటకు అధికారము కలిగిన వాడు. 3, దీనుడు. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు నీలోకి రావాలి, నీలోనికి రావాలి. ఈరోజు దేవుడు నీ చుట్టూ కంచె వేసి ఇక నుంచి నీ కార్యాలన్నీ ఆయన చేయాలంటే ఈ 3 లక్షణాలు నీలోకి రావాలి. 1, నీతిగా బ్రతకాలి. చెప్పండి. చాలా నీతిమంతురాలమ్మ, చాలా నీతిమంతుడమ్మ అనే పేరు తెచ్చుకోవాలి. ఆడ మోసం చేసింది, ఏళ్ళ మోసం చేసింది, ఆడ తినేసింది, ఏళ్ళ తినేసింది, ఆడ దొంగతనం చేశాడు, ఏళ్ళ దొంగతనం చేశాడు, ఆడి పెళ్ళం దొంగ, ఈడి పెళ్ళ మొగుడు దొంగలుకుంది, ఆడ చేస్తున్నారు. ఏళ్ళ ఈ దరిద్రపు దెయ్యపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ డబ్బు తినేసాడు, ఈ డబ్బు తినేసాడు, ఆడి దగ్గర లాగేస్తున్నారు, ఇళ్ళ దగ్గర లాగేస్తున్నారు, ఆళ్ళతో తిరుగుతున్నారు, ఇళ్ళతో చేస్తున్నారు. ఈ దెయ్యపు పనులన్నీ విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? ఒకసారి దుబాయ్ నుంచి 4 బ్యాచ్ వచ్చారు. అంతా తిరుగుతున్నారు. మా సందులోకి కూడా వచ్చారు, మా ఇంటికి రాలేదు. దుబాయ్ నుంచి వచ్చారంట వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ తీసుకుని. ఏంటి అని అడిగాను నేను పక్కన ఉన్న వాళ్ళని. ఏంటి ఎవరు అన్న? ఎవరో వేల్పూర్ అతను దుబాయ్ నుంచి చాలా డబ్బు మోసం చేసేసి వచ్చాడు అంటండి, విజిలెన్స్ వాళ్ళని తీసుకుని వచ్చారు. వింటున్నారా? మరి నీతి లేనివాడు ధైర్యంగా ఎలా ఉంటాడు? వాడు అప్పటికే పారిపోయాడు వేల్పూర్ నుంచి. వేల్పూర్లో దొరకలేదు వాడు. ఇప్పుడు సువార్తరాజు దుబాయ్ నుంచి వచ్చాడు. ఇక్కడి నుంచి చాలామంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలా నీతిమంతులుగా రాకపోతే కనుక ప్రమాదమే కదా. దుబాయ్లో ఏదైనా చేసి వచ్చారా? ఏమయ్యా చేశారా? దేవుని స్తోత్రం.
సరే నేను ఒక మాట చెప్పునా, దుబాయ్లో ఏదో చేస్తే ఇండియాలో ఎలా తెలుస్తుందండి? దుబాయ్లో ఏదో చేస్తే ఇండియాలో కాదండి, ప్రపంచంలో ఎక్కడ చేసినా యేసు ప్రభు ఖచ్చితంగా పట్టిస్తాడు. హల్లెలూయా. పాపం చేసినోడు, తప్పు చేసినోడు తప్పించుకోలేడండి. చివర పట్టేశారండి, 20 రోజుల్లో పట్టేశారు. రావులపాలెంలో దొరికాడు. కాబట్టి అక్కడ జైల్లో ఏమీ లేదు, చాలా సింపుల్. కాళ్ళు కానీ చేతులు కానీ తీసేస్తారు అంతే. కాబట్టి ఈ భయము లేకుండా, అంటే నీతిమంతుడికి భయం ఉండదు, నీతి ఉండాలి. పైగా నీతి లేకుండా కబుర్లు ఒకటి పడింది. ఈ కబుర్లు చెప్పే అధికారం ఏముంటుంది నీతి లేని వాళ్ళకి? మాట్లాడే అధికారం ఏముంటుంది నీతి లేని వాళ్ళకి? కాబట్టి నీతి, రక్షణ, దేవుడిచ్చిన రక్షణ రాత్రి పగలు బతికున్నంతకాలం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. రక్షణ, దీనత్వము. చెప్పండి, దీనత్వం. దీనత్వం అంటే అర్థం తెలుసా? ఒకే ఒక్క ఉదాహరణ, చాలా ఉన్నాయి కానీ హైదరాబాద్ దగ్గర ఒక చర్చిలో ఒక ఆయన టీచర్గా పనిచేసేవాడు. టీచరు తర్వాత చాలా నుంచి ఐఏఎస్ రాస్తున్నాడు. ఒకసారి ఐఏఎస్కి సెలెక్ట్ అయిపోయాడు, ఐఏఎస్ అయిపోయేవాడు. ఆయన కలెక్టర్ అవ్వకముందు టీచర్గా ఉన్నప్పుడు, అంటే భక్త్ సింగర్ చర్చిల్లో కొన్ని డ్యూటీలు వేస్తారు. ఒకసారి కాకినాడలో బాత్రూమ్లు కడుగుతున్నాడు ఒక ఆయన. ఇన్షర్ట్ వేసుకుని నీట్గా ఉన్నాడు. మీరు ఎవరండి అన్నాను. ఎంఆర్ఓ అన్నాడు. ఈడెక్కడ ఉద్యోగం చేస్తాడో తెలదు, ఒళ్ళంతా నిక్కే వీడికి. నేను ఎంఆర్ఓ అండి అన్నాడు. అదేంటంటే ఆ పక్కన ఉన్న ఆయన ఎండిఓ అండి అన్నాడు. ఏంటి మీరు అందరూ ఏంటంటే బాత్రూమ్లు కడిగే డ్యూటీ వేసారండి మాకు. వింటున్నారా? వీళ్ళకి ఎంత గర్వం అని అంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి. ఏంటో మరి ఆ స్టైలు. మన ప్రభు సర్వాధికారి అయి ఉండి దీనుడుగా ఉంటాడు. హల్లెలూయా. సరే, కలెక్టర్ అయ్యాడని చెప్పి సంఘం అంతా ఒక రోజున వస్తున్నాడని అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. ఆయన మామూలుగానే వచ్చాడు. పాస్టర్ గారిని అన్నాడు, ఎందుకంటే ఇదంతా అడావిడి చేశారంటే, అయ్యో మీరు కలెక్టర్ అయ్యారు కదా, కలెక్టర్ అయితే ఇదంతా అవసరం అండి, నన్ను విశ్వాసగా చూడరా మీరు అని గట్టిగా అరిచి ఆరాధన చేయండి అన్నాడు. ఈయనకు సోఫా వేసారు బాగోదని. ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అంతా అయిపోయేటప్పటికి లేడు అక్కడ ఆయన. ఈ కలెక్టర్ గారు ఏమైపోయారంటే చెప్పుల స్టాండ్ కాడ చెప్పులు సర్దుతున్నాడు. హల్లెలూయా. అయ్యి బాబు, ఇదేంటంటే ఈ చెప్పులు సర్దటం వల్ల నేను ఈ రోజున కలెక్టర్ అయ్యాను. హల్లెలూయా. వింటున్నారా? దీనత్వం అనేది కావాలి మనిషికి. కాకినాడలో ఒక అమ్మాయి కూడా కలెక్టర్ అయింది. ఆ అమ్మాయి సాక్ష్యం, సండే స్కూల్లో నేను దేవుడికి భయపడుతూ ఉన్నాను కనుక, పాపం చేయలేదు కనుక కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలకే వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఐఎమ్ వెరీ బిజీ. అయ్యో పోయ్, నువ్వు చాలా బిజీయా? మరి నేనేం చేయాలా? మిమ్మల్ని అందరం తీసుకెళ్తాను. 10,000 మంది మీద అధికారిగా పనిచేశాను నేను. దేవుని స్తోత్రం. గడ 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 వణుకుతూ ఉండేవారు ఎవరైనా సరే. వింటున్నారా? మరి అయ్యేందుకు ఆ గొడవలు ఎందుకు? ఇప్పుడు నేను ఈ సోదంతా అవసరం. ఇప్పుడు మనకి ప్రపంచాలను మాటతో నిర్మించిన దేవుడే అంత దీనత్వంగా ఉంటే నువ్వు నేను ఎలా ఉండాలి? ఇక్కడ మనిషి కనబడకూడదు ఆయన ముందు. హల్లెలూయా. దీనత్వం. చూసారా? నీతిమంతుడు, రక్షణ గలవాడు, దీనుడు.
దీనుడు. మా అబ్బాయి నువ్వుతాడు అన్నాను, ఇంకా ఏదన్నా పెద్ద శాలరీకి ట్రై చేయకపోయావంటారా అన్నాను. వింటున్నాడు. దాంట్లో ఒకే మాట అన్నాడు, నాకు ఇచ్చేదే ఎక్కువ, ఇంకా యా గొడవ ఎందుకు నాన్నగారు, దేవుని స్తోత్రం, ఆడికి ఇచ్చేది ఎక్కువ అంట. నాకు జీతం ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళని ఎవరిని చూడలేదు నేను. ఏడుపు మొఖాలు వేసుకుని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఇంకా సరిపోతలేదు, ప్రార్థన చేయండి అని వాళ్ళని చూశాను. కానీ నాకు ఇచ్చేదే ఎక్కువ అన్నాడు. చూసారా? అందుచేత ఏం చేశాడు దేవుడు అండి, అతి కొద్ది రోజుల్లో ఇంకా పెద్ద ఉద్యోగాన్ని సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా చెప్పండి. తగ్గించుకో, 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 గట్టిగా చెప్పండి. ఇప్పుడు హెచ్చింపబడని వాళ్ళు అందరూ ఎవరో తగ్గించుకోలేడు. సింపుల్గా తెలిసిపోయింది. చూసారా? హల్లెలూయా. వాళ్ళు తగ్గించుకోలేదు కనుక వాళ్ళ జీవితంలో ఏది ఎదుగుదల లేదు కదా. ఎంత తగ్గించుకుంటే అంత గొప్పగా దేవుడు కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంతకీ గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎవరి వద్దకు? మన దగ్గరికి ఎవరు వస్తున్నారు? రాజుగారు వస్తున్నారు. హల్లెలూయా. నువ్వు అందరి గుమ్మాల కాడ నుంచోవాలి కదా, నుంచోవాలా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లోపలికి రానిస్తాడా? మినిస్టర్ దగ్గరికి వెళ్ళి లోపలికి రానిస్తాడా? ఇంకా పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయితే లోపలికి రానిస్తారా? ఈయన నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లా, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత దీనుడు. ఎందుకు వస్తున్నాడు చూడండి. ఎందుకు వస్తున్నాడో చూద్దాం. ఎఫ్రాయిములో రథములు, యెరూషలేములో గుర్రములు, యుద్ధపు విల్లులు తీసేయటానికి వస్తున్నాను. వింటున్నారా? ఎఫ్రాయిములో రథములు, యెరూషలేములో గుర్రములు, యుద్ధపు విల్లు లేకుండా చేస్తున్నాను. దేవుడు తన మందిరంలోనికి ప్రవేశించిన తర్వాత యుద్ధాలు, పోరాటాలు, గొడవలు అన్నీ ఆగిపోతాయి. హల్లెలూయా. ఇంక యుద్ధం లేదు, ఇంకా పోరాటం లేదు, ఇంకా రథాలు లేవు, గుర్రాలు లేవు కదా. ఒకసారి ఒక రాజుగారు సైన్యంతో ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక గుడారంలో ఉండగా అక్కడికి బలి ఇవ్వటానికి కోయోళ్ళు వచ్చారు. అందరూ పారిపోయారు. రాజుగారికి పారిపోవటం కుదరలేదు. ఎందుకంటే మీకు తెలీదా, రాజుగారు బయలుదేరాలంటే, ఇప్పుడు చంద్రబాబు బయలుదేరాలంటే ముందు చాలా గొడవ ఉంటుంది. మంత్రి గారు, సేనాధిపతి, సైన్యం వాళ్ళని చూసి మొత్తం రాజుగారిని వదిలేసి పారిపోయారు. రాజుగారు కవచాలు, కుండలాలు, కత్తులు, డాళ్ళు, బూట్లు తొడుక్కునేటప్పటికి బంధించేసారు అతను. వింటున్నారా? అంటే ఈయన మనకి కవచాలు, యుద్ధాలు, బూట్లు, షోకులు, గొప్పలు లేకుండా చేసి దీనుడిగా మార్చడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది మేకప్ అవంతా బయటికి రారు కదండి, మామూలు బట్టలు కట్టుకోరండి కదా. ఒకరోజు ఒక పల్లెటూరులో వాక్యం చెప్తానికి వెళ్ళాను. అప్పటికే ఒక పాస్టర్ గారు వచ్చేసాడు షూట్ వేసుకుని. పల్లెటూరులో షూట్ వేస్తే ఏమనుకుంటారు? పప్పు కుండలో పడతాం అనుకుంటారు కదా. ఆడనుకుంటున్నారు. అతను కింద కూర్చోబెట్టారు. నేను వెళ్ళేటప్పుడు చూడండి, వీళ్ళు అందరూ నన్ను మర్యాద ఎత్తలేదు అన్నాడు. ఇక్కడ షూట్ ఎందుకయా? షూట్ పోనీ సిటీల్లోనో వాకింగ్ చెప్పినప్పుడు వేసుకోవచ్చు, ఇక్కడ షూట్ ఎందుకు? కనీసం ఫ్యాన్ లేదండి, ఉడికెత్తి చచ్చిపోతున్నాను,
మీకు హాయిగా ఉంది, నాకు లోపల మొత్తం చెమటట్టేసింది. అప్పుడు అన్నాను, ఆ సూటు టై అన్నీ తీసేసి ఫ్రీగా ఉండంటే, ఈ చొక్కా పాత చొక్కా అండి అసలు బాగోదండి, ఎలాగో షూట్ కదా అని పనికిమాలిన చొక్కా ఒకటి లోపల వేసుకున్నాను. ఇదే అని బతుకు. ఎందుకండి ఈ గొప్పలో? హాయిగా ఉండొచ్చు కదా. కొంతమంది మేకప్ వేసుకుని జడ కదలకుండా, రింగులు కదలకుండా, లిప్స్టిక్ తక్కకుండా, మెతుకు లేదు మీసాలకే, సంపెంగా నూనె. ఎందుకండి కదా? కాంచేపు ఫ్యాన్ ఆగిపోయింది, ఏసీ ఆగిపోయింది, మన రంగంతా బయటకు వస్తుంది. అంతేనా? ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడి పిల్లలు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత ఇష్టం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. బెంగళూరులో ఒక ఆయన వాక్యం చెప్తానికి వచ్చాడు. ఆయన సేవకుడు అనుకుంటలేదు నేను, చాలా సింపుల్గా ఉన్నాడు. వాక్యం చెప్తారు అయ్యగారు అనేటప్పటికి నేను బయలుదేరి వెళ్తుంటే, ఇదేంటి షూట్ లేదు, బూట్ లేదు. చాలామంది ఈయన సేవకుడు ఏంటో అనుకుంటున్నారు. మొదలెట్టాడు, అందరూ లేచి నుంచి తప్పట్లు కొట్టారు. హల్లెలూయా. అంతేగాని వేషాలు ఎందుకండి ప్రసన్నమణి గారు? మనకే అవసరం అంటారా? అస్సలు అవసరం లేదు. అర్థమైంది మీకు? దీనుడు, రక్షణ గలవాడు, ఎఫ్రాయింలో రథములు గుర్రములు యుద్ధపు విల్లు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. చూసారండి, యేసు ప్రభు వచ్చిన కాడ యుద్ధాలు ఆగిపోతాయి, గొడవలు ఆగిపోతాయి, సమస్యలు ఆగిపోతాయి, సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు పేరేంటి తెలుసా మీకు? సమాధానకర్త. ఉదాహరణకి మీ భార్యాభర్తల మధ్యలో యేసు ఉన్నాడు అనుకోండి, మీరు జుట్టు పట్టుకోరు కదా. మీ కుటుంబంలో యేసు ఉన్నాడు అనుకోండి, మీ కుటుంబం అంతా సమాధానముగా ఉంటుంది. అదేంటండి మరి? కొన్ని కుటుంబాల్లో మొగుడు పిల్లలు కొట్టుకు చేస్తున్నారు. ఇద్దరు మందిరానికి వస్తారు, ఇద్దరు కొట్టుకుంటారు అంటారు కదా. నేను చెప్పనా, వారి మధ్యలో సమాధానకర్త లేడు. కారణం, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. హల్లెలూయా. ఒకళ్ళు ఇవ్వకపోయినా సమాధానం ఉండదు ఆ ఇంటిలో. కాబట్టి సమాధాన వార్త. ఇప్పుడు ఈయన ఎంతవరకు ఏలుతున్నాడు? సముద్రము నుండి సముద్రము, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయములో, భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువే సర్వాధికారి. ఆయన్ని మించిన వారు ఎవరు లేరు. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం జాగ్రత్తగా చూస్తే కనుక యేసు ప్రభు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. 1:8. ప్రకటన 1:8. అల్ఫయు ఒమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇంకా భయం ఏంటండి? సర్వాధికారి యేసు కదా, ఎప్పుడు ఉండేది యేసే కదా. మరి యేసులో ఉన్నవారికి భయం ఎందుకు? యేసులో ఉన్నవారికి గొడవలు ఎందుకు? యేసులో ఉన్నవారికి దెబ్బలాటలు ఎందుకు? నేను గొడవపడి దెబ్బలాటాడి ఎవరినైనా తిట్టి ఎవరినైనా దూషించి 25 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. తర్వాత ఎప్పుడు ఎవరితోటి గొడవ లేదు, దూషణ లేదు, బూతులు లేవు, అంతా మొత్తం మర్చిపోయాం. మరి యేసు ప్రభులో ఉన్న మీ మొగుడు పిల్లలు కొట్టుకు చేస్తున్నారు ఎందుకు? పిల్లలు పెద్దలు కొట్టుకు చేస్తున్నారు ఎందుకు? ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. వీళ్ళు యేసులో లేరు, వీళ్ళ కుటుంబం యేసులో లేదు.
భర్త యేసులో ఉంటే భార్య యేసులో లేదు, భార్య భర్త యేసులో ఉంటే పిల్లలు యేసులో లేరు. అందుకే వాళ్ళ మధ్యలో సమాధానం లేదు. ఒకసారి ఒక పాస్టర్ గారు సమాధానం గురించి చెప్తుంటే నేను అన్నాను, ఈ పాస్టర్ గారు సమాధానం అని చెప్తున్నాడు, ఈ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి, నేనే వెళుతున్నాను ఆ గొడవలకి అన్నాను. మళ్ళీ ఆ మాట అట్టుకెళ్ళి ఆయనతో చెప్పారు. పనే ఉంటుంది జనానికి, కొంతమందికి పనే ఉండదు కదా. లేనిపోని చూడని ఊహించుకుని ఇక్కడదక్కడ అక్కడదిక్కడ ఇక్కడదక్కడ. మీకు తెలుసా, ఇక్కడదక్కడ అక్కడదిక్కడ ఇక్కడదక్కడ చెప్పేవారు ఎవరు ఇంజనీర్ గారు? అపవాది సంపత్. దేవుడు దెయ్యాన్ని అడిగాడు అపవాదిని, ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరుగుతూ వచ్చాను. దానికి పనే ఉంది. ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుంది? అయ్య బాబు ఇదేంటి ఇలా కొంపలో వినపడటం లేదు? నీ కొంప గొడవ చూసుకోక అన్ని కొంపల గొడవలో నీకెందుకు? అంతేనా? దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దాకా మాకు తెలియలేదు అంటారా మీరు? తెలుసు. అయినప్పటికీ కదా, మనం ఇంటికి వెళ్ళేటప్పటికి పక్కన ఏదో గొడవ జరుగుతుంటే, ఈరోజే సాయంత్రం 4 గంటలకి వంకర బుద్ధి. ఏ బుద్ధి? వంకర బుద్ధి. ఎందుకంటే మనకే ఎవరికైనా శిక్ష విధించేవాడు ఆయన నేత్రాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. హల్లెలూయా. ఊరి వార్తలు పొరుగువాని మీద నింద మోపకయు. ఒప్పుకోడండి దేవుడు. నీకు ఎవరి గురించి మాట్లాడేది లేదు, ఎవరిని గద్దించే అధికారం నీకు లేదు. తెలియకుండా మాట్లాడుతున్నావు, శిక్షణ కొని తెచ్చుకుంటున్నావు. నోరు జారితే తీసుకోలేరట, కాలు జారితే తీసుకోగలుగుతారంట. ఈరోజు వరకు నీకు నేను ఆశీర్వాదం ఆపేసింది నీ నోటిని బట్టే. నీ నోరు గురించే నీకు నేను ఆశీర్వాదం ఆపేశాను, గుర్తుపెట్టుకో. కంట్రోల్. యేసు ప్రభు అన్నాడు, మీరు మాట్లాడే ప్రతి మాటకి పరలోకంలో లెక్క చెప్పాలన్నాడు. హల్లెలూయా. నోరెందుకు కంట్రోల్ లేదు నీకు? ఎంత కంట్రోల్ లేదు నీకు? యేసు ప్రభు ఎలా మాట్లాడతాడు? క్లుప్తంగా మాట్లాడతాడు, తక్కువగా మాట్లాడతాడు, చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా మాట్లాడు. నువ్వు చాలా మాట్లాడతావు కానీ ఏది పనికిరాదు. ఆయన ఒక్కటే మాట్లాడతాడు, అది యుగ యుగాలు పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నాలుక స్వాధీనంలో పెట్టుకో, ఎవరి గురించి మాట్లాడకు. నీకెందుకంట ఎలా జరిగింది అలా జరుగుతుంది. తీర్పు తీర్చువాడు దేవుడే, నువ్వు కాదు. కాబట్టి ఇక్కడ మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి, అందరూ చెప్పండి. నిబంధన అంటే అర్థం తెలుసా మీకు? ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకోబోతున్నామే, దాని పేరు నిబంధన. ఏంట నిబంధన? నిబంధన అంటే ఏంటి? వాగ్దానము. మనకి ఆయనకి మధ్యలో నిబంధన. ఏంట నిబంధన? మీకు బాగా అర్థం కావాలంటే పెళ్లి చేసేటప్పుడు ఒక నిబంధన చేస్తాం. నీవు ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. మళ్ళీ నీవు ఇతనితోనే కాపురము చేయుదువా? చేయుదును. యేసు ప్రభు అన్నాడు, నేను పరలోకానికి ఎవరిని రానివ్వనంటే ఖచ్చితంగా భార్యాభర్తలను విడగొట్టిన వారిని నేను పరలోకానికి రానివ్వను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలా సీరియస్ మ్యాటర్ అది. చాలా కోపం దేవుడికి. వ్యభిచారము అనేది దేవుడికి చాలా 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 అసహ్యమైన విషయం. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి చాలా ప్రమాదం ఆయనతో.
కాబట్టి ఈరోజు మనం తీసుకునే నిబంధన రక్తము దేవుడితోటి ఏ నిబంధన చేయాలి? నేను పాపము చెయ్యను అనే నిబంధన చేయాలి. హల్లెలూయా. మన పాపము గురించే ఆయన రక్తం చిందించాడు కనుక ఏ విధమైన పాపము నేను చెయ్యను అని ప్రార్థన చేసుకుని ఆ రొట్టె ద్రాక్షరసాన్ని మనము తీసుకోవాలి. ఇప్పుడు అలా తీసుకున్నారనుకోండి, జరిగేది ఏంటి? అదే ఇందాక చెప్పాను నేను, నీరు లేని గోతిలో పడిన వారిని నేను విడిపించేదను. హల్లెలూయా. ఇందాక ఆనంద్ గురించి చెప్పాను కదా, నన్ను బాధ పెట్టిన వారిని పక్కకు గెంటి నన్ను పైకి లేవనెత్తాడు. ఆ రోజు ఆనంద కార్యము జరిగింది. కాబట్టి దీని గురించి మనం ఆలోచిస్తే మనలో ఎవరు పడిపోయి ఉన్నామో ఈరోజు వరకు చాలా విషయాల్లో మనం పడిపోయి ఉంటే గనక దేవుడు అంటున్నాడు, నా నిబంధనతోటి మిమ్మల్ని నేను లేవనెత్తుతాను. వీళ్ళెవరంటే చెరపట్టబడిన వారు. ఈ చెరపట్టబడిన వారిని నేను లేవనెత్తుతాను. అందరూ చెప్పండి, చెరపట్టబడిన వారు. ఆలస్యంగా వచ్చినప్పుడు వెనకాల కూర్చోబెట్టేయాలి, ఎదరికెందుకు? చెరపట్టబడిన వారు. గత పక్క నుంచి రమ్మను. చెప్పండి, ఎవరు? మళ్ళీ చెప్పాలి. యేసు ప్రభువుని దేవుడు అభిషేకించిన దాంట్లో చెరలోనున్న వారిని విడిపించుటకు. హల్లెలూయా. మీలో చెరపట్టబడిన వారు ఎవరు? మీలో చెరపట్టబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? చెర అంటే చెప్పనా? దాస్యం. అంటే దాని నుంచి నువ్వు బయటకు రాలేవు. ఆ చెర నుంచి నువ్వు బయటకు రాలేవు. తాగుడికి అలవాటు పడ్డారు, తాగుడు అనే చెర. డబ్బు పిచ్చి, డబ్బు అనే చెర. చుట్టాల పిచ్చి, చుట్టాలనే చెర. కూతురు పిచ్చి, కొడుకు పిచ్చి, మొగుడు పిచ్చి, కామపు పిచ్చి, లోకపు పిచ్చి. వీళ్ళందరూ చెరలోనే ఉన్నారు. వీళ్ళకి దేవుడి కంటే ఆ కార్యక్రమాలే ఎక్కువ. వింటున్నారా? ఈ చెర నిన్ను పాతాళానికి కొనిపోతుంది. హల్లెలూయా. ఈ చెర చాలా ప్రమాదం. ఏళ్ళ లేనిదే నేను బ్రతకలేను, అది లేనిదే నేను బ్రతకలేను. ఒక ఆయన అంటాడు, సాయంత్రానికి 10,000 రూపాయలు నా జేబులోకి రాకపోతే నేను చచ్చిపోతాను అని పాట పాడతాడు కదా. ఏం పిచ్చండి ఇవన్నీ? లోకపు పిచ్చులండి, చెరలండి. ఈ చెరలో ఉన్న వారిని ఈ రక్తము ద్వారా విడిపిస్తాను. హల్లెలూయా. 18 సంవత్సరాలు చెరలో ఉంది ఒక ఆవిడ, విడిపించాడు. 38 సంవత్సరాలు చెరలో ఉన్నాడు ఒకడు, విడిపించాడు. వింటున్నారా? చెరలో నుంచి వచ్చి స్వేచ్ఛగా ఉండేవారు. దానికి ఒక అర్థం చెప్పి త్వరగా ముగిస్తాను. శత్రుక మెషక అభిదగ్గులని కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలో వేశారు. కానీ అగ్నిగుండంలో ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా యేసు ప్రభు కూడా ఉన్నాడు. వాళ్ళు అగ్నిగుండంలో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఇదేంటి, మనము కాళ్ళు చేతులు కట్టేసి వేసిన వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారేంటి అని రాజుగారు అడుగుతున్నాడు. కాబట్టి అగ్నిగుండంలో కూడా ఫ్రీగా తిరుగుతానికి కారణం వాళ్ళు పాపము లేనివారు. హల్లెలూయా. వాళ్ళు ఏ చెరలోనే లేరు. కాబట్టి అగ్నిగుండం కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. ఏదో ఒక చెర, ఏదో ఒక చెర. 12ంటికేమో ఆరాధన, ఏమనుకోకండి. 11:12 ఫోన్ వస్తుంది, నాయనా నేను చూడాలని ఉందరా అంటాడు అమ్మ. అలాగే వెళ్ళిపోతాడు. ఆరాధన తర్వాత ఈ లోపల మొగుడు, పెళ్ళం, చుట్టాలు. ఆదివారమే ఖాళీ అవుతుంది నీ చుట్టాలకి. ఆదివారం ఆరాధనకు రాడు, కానీ ఆదివారం ఫంక్షన్కి వెళ్తాడు ఎంత దూరం అయినా. చాలా ఇష్టం చుట్టాలంటే.
పనికి మాలిన పనులు అంటే చాలా ఇష్టం. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఇంజనీర్ గారు చెరలో ఉన్నారు. హల్లెలూయా. చెరలో ఉన్నారు. చెరలో ఉన్నారు అనుకున్న వారేమో హాయిగా తిరుగుతున్నారు యేసుతో కలిపి. హల్లెలూయా. నువ్వు దేని చెరలోనే ఉండకూడదు. అన్నయ్య, అత్తయ్య, అక్క, నీ పిల్లోడు నేను చూసుకుంటాను, వెళ్ళిపో. ఏం చూస్తావు? ఏం చూస్తాను? చెర. నువ్వు చెరను తగ్గించాలి, చెరను పెంచకూడదు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. అంటే బంధకాలను తెగ్గొడతానికి, బంధకాల నుంచి విడిపించడానికి, బంధకాల నుంచి విడుదల చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ చూడండి, బంధకములో పడియుండి నిరీక్షణ గలవారలారా. మీకు నేనంటే చాలా ఇష్టం కదా. యేసు ప్రభు అంటే చాలా ఇష్టమైన వారు ఒక్కసారి కుడి చేయి దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నువ్వంటే చాలా ఇష్టమే కదా. ఇష్టమే, ఇష్టమే. కానీ మా ఆవిడ, మా ఆయన, మా అమ్మాయి, మా అధికారి, ఇంకేం ఇష్టం నీకు? మా షాపు కదా. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, బంధకాల్లో పడుండి నన్ను ఇష్టపడేవారైతే మీరు మీ బంధకాల నుంచి ఈరోజు నేను విడిపిస్తాను. హల్లెలూయా. ఆ బంధకాలు లేకుండా చేస్తాను, ఆ బంధకాలు లేకుండా చేస్తాను. వింటున్నారా? బంధకాలు లేకుండా చేసి కోటలో ప్రవేశపెట్టి రెండంతలుగా మేలు చేసేదను. హల్లెలూయా. ఏ కోట? దుర్భేద్యమైన కోట. ఏ కోట? దుర్భేద్యమైన కోట. లోపలికి ఎవరు ఎంటర్ అవ్వలేని కోట. ఎవరా కోట? నిద్రపోతున్న ఆనందు. ఎవరా కోట? నా కొండ నీవే, నా కోట నీవే, ఆ, నా కొండ నీవే, నా కోట నీవే, నా తండ్రి నీవేలే యేసయ్యా. పాడు. ఎవరికొచ్చి పాట? యాక్సిస్కొచ్చా? నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. భయమే లేదు నాకు, దిగులే లేదు. భయమే లేదు నాకు, దిగులే లేదు. నా చుట్టూ కంచెగా నీవున్నావు యేసు. నా చుట్టూ కంచెగా నీవు నాకు, దహించు అగ్నిగా నీవున్నావు. దహించు అగ్నిగా నీవున్నావు. ఏ అపాయము నాకు రానివ్వవు. ఏ అపాయము నాకు రానివ్వవు. నాతో యుద్ధము చేయు వారితో నీవు, నాతో యుద్ధము చేయు వారితో నీవు యుద్ధం చేస్తావు యేసయ్యా నీవే. యుద్ధం చేస్తావు యేసయ్యా నీవే. నా కొండ నీవే, నా కోట నీవే. నా కొండ నీవే, నా కోట నీవే. యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. దేవుని స్తోత్రం. ఫైనల్గా ఆఖరు మాట, రెండంతల మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని విని
ఆ వాక్యానుసారంగా జీవించాలని మీరు వాగ్దానం చేసిన వారికి రెండంతల మేలు. ఏ మేలు? యోబుని ఎంత ఆశీర్వదించాడు? రెండంతలు. రెండంతలు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు కలిగి ఉన్నది ఇంకా అనేక మందికి సహాయం చేయగలిగిన స్థితిలో నేను పెడతానంటున్నాడు. హల్లెలూయా. రెండంతలు. యోబుకి రెండంతల మేలు చేశాడు. రెండంతలు అంటే నేను పాస్టర్లు అందరితో దెబ్బలాడాను సార్. వాళ్ళు అనుకుంటున్నారు ప్లస్ అనుకున్నారు. కాదు, అంత అంటే గుణకారం. 4 + 4 ఎంత? 8. 4 × 4 ఎంత? అది యేసు ప్రభు ఇంటూ ప్లస్ కాదు. హల్లెలూయా. అంటే ఇదివరకు నీ స్థితి ఒక 50 ఎకరాలు అంటే ఇప్పుడు 250 ఎకరాలు ఇస్తాడు. 100 ఎకరాలు కాదు. హల్లెలూయా. అంటే నీ స్థితి ఏదైనా అంతే, ఏ విషయం తీసుకున్నా అంతే. ఇదివరకు నువ్వు నలుగురికి భోజనం పెట్టగలిగితే ఇవాళ 16 మందికి భోజనం పెడతావు. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదాలు అంతే, ఏదైనా అంతే. ఓ రోజు యాంగిషో గారు దేవుడి దగ్గర ఏడ్చాడు. మీరు ఎవరన్నా అలా ఏడ్చారా? ఏమని ఏడ్చాడు? ఇంజనీర్ గారు తెలుసా మీకు ఆయన సాక్షి? కానుకలు లెక్కట్లేకపోతున్నాం అని ఏడ్చాడు. నాకు ఎక్కడ ప్రపంచంలో ఏ పాస్టర్ కనపడలేదు అలాగా ఏడ్చినోడు. కానుకలు లెక్క పెట్టలేకపోతున్నాం అన్నాడంట. ఒక సంవత్సరం బాధపడ్డాడంట ఆయన. ఆ సంవత్సరం ఆయనకు వచ్చిన కానుకలు 2 నెలలు పట్టింది. ఒక 100 మంది కూర్చొని లెక్కెడితే 2 నెలల్లో. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఈ కానుకలు ఎక్కువైపోయినాయి, నేను ఏం చేయాలో అర్థమవుతలేదు, వచ్చే సంవత్సరానికి కానుకలు తగ్గించండి అని ప్రార్థన చేసాడంట. ఎవరైనా ఉన్నారా అండి? చాలతలేదు 1,00,000 వచ్చినా చాలదు, 2 వచ్చినా చాలదు, 3 వచ్చినా చాలదు కదా. ఆ సంవత్సరం ఆయనకి 80 కోట్లు వచ్చిందంట కానుక. ఆయన ఏడ్చిన తర్వాత బాగా కళ్ళంట నీళ్లు పెట్టుకుని, ఇంత డబ్బు ఇచ్చేస్తున్నావు దేవుడా, ఏం చేయాలో అర్థమవుతలేదని ఏడ్చిన తర్వాత యాకోబు చూడు అలా ఇంత జాగ్రత్తగా అంటున్నాడు. ఏమయ్యా, మళ్ళీ సంవత్సరం 160 కోట్లు వచ్చిందంట. గట్టిగా దేవునిస్తాం. యేసుప్రభు పత్తి ఏంటి తెలుసా? ఉన్నవాడికి కలుపుతాడు, లేనోడికి ఉన్నదే తీసేస్తాడు. జాగ్రత్తగా. ఇదేంటండి అంటే అంతే ఆయన పత్తే. లేనోడేమో ఏడుతూ ఉంటాడు, ఉన్నవాడేమో ఎక్కువైపోయింది అన్నాడంట, లేనోడేమో వత్తలేదంటాడంట. సర్లే నీ దగ్గర ఉన్నది కూడా వేస్టే, ఆ ఇస్రాయేల్ గారికి కలిపేద్దామని వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏడకో, ఎప్పుడు ఎంతున్నా ఏడుస్తూనే ఉంటారు. ఏళ్ళ కంచంలో చక్కగా 4 ముక్కలు పచ్చడి అన్నీ ఎత్తే పక్క కంచం వంక చూస్తుంది. నేను ఇక్కడ కూర్చొని చూస్తుంటాను. ఏళ్ళ కంచం వంక చూసుకోకుండా ఏం గోలండి. దేవుడు నీకు ఇచ్చిన దానితో హాయిగా ఉండు. హల్లెలూయా. నీ గొడవలో నువ్వు ఉండు, నీకు అత్తమానం అందరు గొడవ. కాబట్టి 2 మేలు చేస్తాడు. హల్లెలూయా. నా ఉద్దేశం ఒకటే, మీరందరూ మేలు కలిగి హాయిగా, మనం ఏదైనా ఒక కార్యం చేయాలంటే నడండి అనేవారుగా ఉండాలి. అంతేగాని చూద్దామనండి, చేద్దామనండి, కష్టమండి, కుదరదండి అనేవారుగా ఉండకూడదండి కదా. మనందరం కలిపి వెనకాల మందిరం కట్టేయాలి. ఇప్పటి మనం ఆశీర్వదింపబడకపోతే ఎలా కట్టగలుగుతాం? మనం ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలంటే 2 మేలు కలగాలి. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. 2 మేలు కలగాలంటే ఆయనలో ప్రవేశించాలి, ఆయన మనలో ప్రవేశించాలి. హల్లెలూయా.
యేసు నాతోటి ఉంటే నాకు ఏ లోటు కలగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం. జీవం గల దేవుడమైన యేసు క్రీస్తు తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలందరికీ రెండొంతలుగా మేలు చేసి అందరినీ సంతోషింపచేసి ప్రతి ఒక్కరూ మీ ఆత్మలో నడిచే కృపను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. పావని లేచి నిలబడు. ఈరోజు అండి పావని వారు దేవుడు వారి పట్ల చేసిన కార్యాలకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఆహారాన్ని ఏర్పాటు చేశారు. పైగా నేను చెప్పాను, ఎవరు ఓపిక వాళ్ళది. ఒకరు చేశారని అలా చేయాలని ఏమీ లేదు, కానీ ఆ అమ్మాయి మీ అందరినీ భోజనంతో తృప్తిపరచాలని చక్కని వంటలు చేయించారు. మరి ఆ అమ్మాయి కొన్ని కార్యాలు జరగవలసినవి ఉన్నాయి, ప్రార్థన చేద్దాం. తండ్రి గారికి రక్షణ, కుమార్తె అల్లుడు రక్షణ, ఆరోగ్యం, వ్యాపారం, మనవర ప్రభువా, ఎన్నోసార్లు ఎంతో సహకరించారు. కుప్పం సువార్త సహకరించారు, వెనకాల మందిర స్థలానికి సహకరించారు. ఈరోజు చక్కని ఆహారాన్ని ఏర్పాటు చేశారు. వారిని మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఆశీర్వాదం దయచేయమని, నీ ఆత్మ ద్వారా వారి కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ సెప్టెంబర్లో మన జీవరత్నం గారు, అక్టోబర్లో గ్లోరీ గారు. ఇంకెవరైనా నవంబర్ డిసెంబర్ ఉంటే కలవండి. మీ యొక్క ఓపిక, వాళ్ళు పెట్టారు మేము అలాగే పెట్టాలని ఏమొద్దు, మీ ఓపికను బట్టి చేయండి. ప్రార్థనాపూర్వకంగా రొట్టె వెరుపులోకి వెళ్దాం. జాగ్రత్త, నాకు 200 మేలు కావాలన్న వారు అందరూ ఆయనతో కలిసి జాగ్రత్తగా జీవించడానికి సిద్ధపడదాం. మీరు పాట పాడవచ్చు, తర్వాత మాట్లాడదు. కానీ పవిత్ర अपराधिनी
కృప చూపి బ్రోవుమయ్యా ప్రక్కలో బల్లెపు పోటు ప్రక్కున పొడిచితి నేనే ప్రక్కలో బల్లెపు పోటు ప్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ చూపిదివయ్యా మిక్కిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అమలాత కిరీటమల్లి నీ శిరమున నిడితే నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై చేసితిని దేహంబుగాయంబులను ద్రోహుండనై చేసితిని దేహంబుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చూరంబుగా దూరితిని నేరంబులను చేసితిని క్రూరంబుగా దూరితిని నేరంబులను చేసితిని క్రూరుండనై గొట్టితిని ఘోరంబు పాపిని దేవా క్రూరుండనై గొట్టితిని ఘోరంబు పాపిని దేవా
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. యేసు రక్తము రక్తము దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం.